వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఆకస్మిక వర్షాలతో ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ రాత్రి గంగాధర మండలంలో కొన్ని గ్రామాల్లో, అదేవిధంగా రామడుగు మండలంలో కొన్ని గ్రామాల్లో అకాల వర్షంతో అక్కడక్కడ వరి కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిచినట్టు సమాచారం వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారితో, సిపి గారితో ఫోన్లో మాట్లాడిన అధికార అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. రేపు ఉదయం నుంచే అన్ని సహాయక చర్యల్లో వాళ్ళు పాల్గొంటారు. నేను రైతులందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధైర్యానికి లోను కావద్దు. తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే ఇది ఊహించని సంఘటన, అనుకోకుండా వచ్చినటువంటి వర్షం వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల ఇట్లాంటి నష్టం జరుగుతుంది. దయచేసి రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ప్రతి గింజను కూడా మేము కొంటాం. రేపటి నుంచి ఉదయం నుంచే ఇటు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా రైతులకు సహాయకరంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చివరి గింజ వరకు ఇలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవ్వరు కూడా దయచేసి అధైర్యపడవద్దని చెప్పి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.